అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. మనం ఈరోజు 6వ తరగతి తెలుగు ఉపవాచకంలోని 2వ పాఠం మన జాతర జనజాతర సమ్మక్క సారక్కల మేడారం జాతర గురించి తెలుసుకోబోతున్నాం. పచ్చని అడవిలో ఇసుక వేస్తే రాలనంత జనం, కంకవనం తోడుగా కుంకుమ భరిణెలో గద్దెలకు పయనం, కోయ పూజారులతో కొలువైన చిలకలగుట్ట దేవగణం, తడిబట్టల తానాలతో పూనకాల ప్రభంజనం, నిలువెత్తు బెల్లాలు తల్లులకు మొక్కులుగా సమర్పణం, సంప్రదాయ వేషధారణల నృత్యాల సమ్మేళనం, 2 ఏళ్లకొకసారి అంబరమంటే సంబురం, మన మేడారం కోరిన కోరికలు తీర్చే తెలంగాణ రాష్ట్ర కొంగు బంగారం, మన జాతర జనజాతర సమ్మక్క సారక్కల మేడారం జాతర. ఇందులో సమ్మక్క సారక్కల జాతర గురించి అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. మనం పరిశీలనగా చూస్తే పచ్చని అడవిలో ఇసుక వేస్తే రాలనంత ఎక్కువ జనం ముందుకు కదులుతున్నారు. కంకవనం తోడుగా కుంకుమ భరిణెలో గద్దెలకు ప్రయాణమయ్యారు. కోయ పూజారులతో చిలుకలగుట్ట దేవగణం కొలువై ఉంది. భక్తజనం తడిబట్టలతో పూనకాలతో ఊగిపోతున్నారు. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ తల్లులకు అంటే సమ్మక్క సారక్కలకు నిలువెత్తు బెల్లాన్ని మొక్కులుగా సమర్పిస్తున్నారు. అనాదిగా వస్తున్న సంప్రదాయ నృత్యాలతో 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి మేడారం జాతర అంబరాన్నంటే సంబరంతో అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. మేడారం కోరిన కోరికలు తీర్చే మన తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారంగా విలసిల్లుతుంది. జాతర అంటే జనం ఒక్కచోట గుమిగూడడం, కష్టం సుఖం చెప్పుకోవడం. జాతర పదం సంస్కృత పదం యాత్ర వికృతి రూపం. జాతర అంటే ఏంటంటే జనం అందరూ కూడా ఒక్కచోట గుంపులుగా చేరడం అన్నమాట, గుమికూడడం. వాళ్ళందరూ కూడా అలా గుమికూడి వాళ్ళ యొక్క కష్టాల్ని అంటే బాధల్ని సుఖాల్ని సంతోషాల్ని అందరితో పంచుకుంటారు. జాతర అనే పదము సంస్కృత పదమైనటువంటి యాత్ర అనే పదానికి వికృతి పదం అన్నమాట. అంటే యాత్ర ప్రకృతి, జాతర వికృతి. ఇప్పుడు ఉత్తరాలు, సెల్ ఫోన్లు, రవాణా సౌకర్యాలు ఉన్నాయి. కానీ ఇవేవీ లేని కాలంలో సకల జనం కలుసుకుని మాట్లాడుకునేది జాతరలోనే. పుట్టినా చనిపోయినా ఈ వార్తలన్నీ తెలిసిపోయేది జాతరలోనే. ఇప్పుడు మనకి రవాణా సౌకర్యాలు బాగా ఉన్నాయి, అంటే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అన్నమాట. మరి ఆ రోజుల్లో ఏంటంటే ఉత్తరాలు కానీ ఇంకా సెల్ ఫోన్ చరవాణి కానీ ఈ రవాణా సౌకర్యాలు కానీ ఇవేవీ లేవట. మరి ఇవేవీ లేని కాలంలో అందరూ ప్రజలు కూడా ఒక్కచోట కలుసుకుని మాట్లాడుకునేది ఎప్పుడు అంటే ఇలా జాతరలు జరిగినప్పుడు. ఎవరైనా పుట్టినా లేదా ఊరిలో ఎవరైనా చనిపోయినా ఈ వార్తలన్నీ కూడా ఎప్పుడు తెలుస్తాయి వాళ్ళకి అంటే ఈ జాతరలోనే. ఊరికి దూరంగా వాగు పక్కనో అడవి మధ్యనో జాతరలు 2-3 రోజులు జరిగేవి. ఈ జాతరలు ఎక్కడ జరిగేవి? ఊరికి కొంచెం దూరంగా వాగు పక్కన కానీ, వాగు అంటే సెలయేరుల పక్కన కానీ లేదా అడవి మధ్యలో కానీ జరిగేవి. 2-3 రోజుల పాటు జరిగేవట. జనం బండ్లు కట్టుకొని వంట సామాగ్రి తీసుకొని పోయి 2-3 రోజులు ఆత్మీయులతో కలిసి కడుపు నిండా మాట్లాడుకుని వచ్చేవారు. అంటే ఏంటి, ఇక్కడ 3 రోజులు జరిగేవి కదా జాతరలు. ఆ జాతరకి వీళ్ళు బండ్లు కట్టుకుని అంటే ఎడ్ల బండ్లు ఉండేవి ఆ రోజుల్లో. ఆ ఎడ్ల బండ్ల మీద ప్రయాణమై వెళ్ళేవాళ్ళట. మరి 2-3 రోజులు అక్కడ ఉండాలి అంటే ఆహార సదుపాయాలు కావాలి కదా. కాబట్టి వంట సామాగ్రి కూడా వాళ్ళతో పాటు తీసుకొని వెళ్ళి అయిన వాళ్ళందరితో కలిసి కడుపు నిండా మాట్లాడుకునేవారు. అంటే ఏంటి, ఎప్పటి కబుర్లన్నీ కూడా కష్టాలు సుఖాలు అన్నీ కలిసి చెప్పుకునేవారట. మనుషులు కలుసుకోవడం, ఒక ఊరిలో జరిగిన మార్పులు వింతలు విశేషాలు మరో ఊరికి తెలియడం ఈ జాతరల వెనుక ఉన్న అసలు ఉద్దేశం. ఈ జాతరల వెనుక ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటి అంటే మనుషులంతా కూడా 2 సంవత్సరాలకు ఒకసారి అయినా సరే ఒకసారి కలుసుకొని వాళ్ళ ఊరుల్లో జరిగినటువంటి మార్పులు లేదా వింతలు ఏమైనా విశేషాలు ఏమైనా జరిగితే అవన్నీ కూడా ఒకచోట చేరి మాట్లాడుకునేవారు.
ప్రస్తుతం భారతదేశంలోనే అతిపెద్ద జాతరగా పేరు పొందిన మేడారం గిరిజన జాతర గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం చదువుకోబోయే లేదా తెలుసుకోబోయే జాతర దేని గురించి అంటే మన రాష్ట్రానికే కాదు భారతదేశంలోనే అతిపెద్ద జాతరగా పేరు పొందినటువంటి మేడారం గిరిజన జాతర గురించి. గిరిజనులు అంటే ఎవరంటే అడవి ప్రాంతాల్లో లేదా కొండ ప్రాంతాల్లో నివసించేటటువంటి ప్రజలు. ఆ గిరిజన జాతర గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. జాతర జరిగే స్థలం, అసలు జాతర ఎక్కడ జరుగుతుంది ఈ మేడారం జాతర అంటే జయశంకర్ జిల్లా తడ్వాయి మండలం మేడారం గ్రామం దగ్గర అడవి మధ్యలో చిలకలగుట్ట ఉన్నది. చుట్టూ దట్టమైన అడవి. ఈ చిలకలగుట్ట ఎక్కడుంది? తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ జిల్లాలో తాడ్వాయి మండలం మేడారం అనే ఊరికి దగ్గరగా అడవి ఉందట. ఆ అడవి మధ్యలో చిలకల గుట్ట ఉంది. గుట్ట అంటే చిన్న కొండ అని అర్థం. ఆ గుట్టకి చుట్టూ కూడా దట్టమైనటువంటి అడవి ఉంటుందట. ఇక్కడ 2 ఏళ్లకు ఒకసారి 3 రోజుల పాటు జాతర జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడు జాతర జరుగుతుంది అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఆ జాతర కూడా 3 రోజులు జరుగుతుంది. మాఘశుద్ధ పౌర్ణమి మొదలుకొని 3 రోజుల పాటు జరిగే ఈ జాతరని సమ్మక్క సారక్క జాతర అంటారు. ఈ జాతర పేరేంటి? సమ్మక్క సారక్క జాతర. ఈ జాతర తెలుగు నెలలైనటువంటి మాఘమాసం ఉంటుంది కదా, ఆ మాఘశుద్ధ పౌర్ణమి రోజు అంటే పున్నమి రోజు, ఇది ఆంగ్ల నెలల ప్రకారం ఫిబ్రవరిలో వస్తుందట. ఆ పౌర్ణమి రోజు మొదలుకొని 3 రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. ఇది పూర్తిగా గిరిజన సంప్రదాయ రీతిలో జరిగే జాతర. అంటే ఈ సమ్మక్క సారక్క జాతర అనేది గిరిజనుల ఆచారం ప్రకారం జరిగేటటువంటి జాతర. కేవలం ఈ జాతర కోసం మన తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణకి చుట్టుపక్కల రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా ప్రజలు లక్షల సంఖ్యలో లక్షల మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారనమాట. సమ్మక్క సారక్క జాతర అనుకున్నాం కదా, అసలు ఎవరి సమ్మక్క ఎవరి సారక్క తెలుసుకుందామా? గిరిజనులు దేవతామూర్తులుగా కొలిచి ఆరాధించే సమ్మక్క సారక్కలిద్దరూ తల్లి కూతుళ్ళు. గిరిజన హక్కుల కోసం ఎదురు తిరిగి పోరాడిన వీర వనితలు. ఎవరి సమ్మక్క సారక్క అంటే గిరిజనులు దేవతలుగా కొలిచి పూజించేటటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరూ కూడా అంటే సమ్మక్క సారక్కలిద్దరూ తల్లి బిడ్డలట. గిరిజనుల హక్కుల కోసం ఎదురు తిరిగి పోరాడినటువంటి వీర వనితలు వీళ్ళిద్దరూ కూడా. 12వ శతాబ్దంలో పూర్వపు కరీంనగర్ జిల్లా పొలవాస ప్రాంతాన్ని గిరిజన దొర మేడరాజు పాలిస్తుండేవాడు. అతడికి సంతానం లేదు. ఒకనాడు వేటకు వెళ్ళి అడవిలో పులుల మధ్య ఆడుకుంటున్న చిన్న పిల్లను చూశాడు. దేవుడిచ్చిన వరంగా భావించి ఆ పాపను ఇంటికి తెచ్చి సాదుకున్నాడు. 12వ శతాబ్దంలో అంటే పూర్వము కరీంనగర్ జిల్లా పొలవాస అనేటటువంటి ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు అంటే గిరిజన దొర అయినటువంటి మేడరాజు పరిపాలిస్తున్నాడట. అతనికి ఏంటంటే పిల్లలు లేరట. ఒకరోజు అతను వేటకు వెళ్ళాడు. రాజులు కాలక్షేపం కోసం వేటకు వెళ్తూ ఉంటారు కదా, అలా వేటకు వెళ్తే ఆ అడవిలో ఎవరు కనిపించారు అంటే ఒక చిన్న పిల్ల పులుల మధ్య ఆడుకుంటూ కనిపించిందట. ఆ పిల్లని చూడగానే మేడరాజుకి ఏమనిపించింది అంటే దేవుడిచ్చిన వరంలా ఆ పాప తనకి దేవుడే ప్రసాదించాడేమో అన్న విధంగా భావించి ఆ పాపను ఇంటికి తీసుకొచ్చి పెంచుకున్నాడట. సమ్మక్క అని పేరు పెట్టుకున్నాడు. ఆ పాపకి ఏమని పేరు పెట్టాడు? సమ్మక్క. చిన్నప్పటి నుంచే సమ్మక్క చెట్ల వైద్యం చేస్తూ తోటి గిరిజనులను రక్షించేది. ఆమెకు మహిమలు ఉన్నాయని, దేవతామూర్తి అని గిరిజనులు భావించేవారు. సమ్మక్క గిరిజన గూడానికి తలలో నాలుకయింది. ఈ పాపకి సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకుంటున్నాడు మేడరాజు. ఆ పాప చిన్నప్పటి నుంచి కూడా తోటి గిరిజనులకు అంటే ప్రక్కనున్నటువంటి గిరిజన ప్రజలందరికీ కూడా చెట్ల వైద్యం చేసేదట. అంటే చెట్ల వేర్లతో చెట్ల బెరడులతో
మూలికలతో వైద్యం చేసి వాళ్ళని రక్షించేదట. ఆ ప్రజలందరూ కూడా ఏమనుకునేవారు అంటే సమ్మక్కకు చాలా మహిమలున్నాయి, ఆమె దేవతామూర్తి అని చెప్పి వాళ్ళందరూ కూడా అనుకునేవారట. సమ్మక్క ఆ విధంగా గిరిజన గూడానికి అంతటికీ కూడా తలలో నాలుక అయ్యింది. తలలో నాలుక అంటే ఏంటంటే మిక్కిలి అణుకువగా ఉండడం, ఇది ఒక జాతీయం అన్నమాట. ఆమెకు పెండ్లి వయసు వచ్చింది. మేడరాజు మేనల్లుడు పగిడిద్దరాజు. ఇతడు కాకతీయులకు సామంతరాజుగా ఉండి మేడారంను పరిపాలిస్తుండేవాడు. పగిడిద్దరాజుకు సమ్మక్కనిచ్చి పెండ్లి చేశారు. సరే, సమ్మక్కకి పెళ్లి వయసు వచ్చిందట. కాబట్టి మేడరాజు ఏం చేశాడంటే తన మేనల్లుడైనటువంటి పగిడిద్దరాజుకిచ్చి వివాహం చేశాడట. ఈ పగిడిద్దరాజు ఎవరు అంటే కాకతీయులకు సామంతరాజుగా ఉండి మేడారాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు. సమ్మక్క మేడారం రాజ్యంలోకి అడుగుపెట్టింది. మరి పగిడిద్దరాజుతో పెళ్లి జరిగింది కదా, మేడారానికి మహారాణి సమ్మక్క. కాబట్టి సమ్మక్క మేడారం రాజ్యంలోకి అడుగుపెట్టింది. వీరికి నాగులమ్మ, సారలమ్మ అనే 2 బిడ్డలు, జంపన్న అనే కొడుకు పుట్టారు. పగిడిద్దరాజుకి సమ్మక్కకి 3 పిల్లలు పుట్టారట. ఎవరు వాళ్ళు అంటే నాగులమ్మ, సారలమ్మ అనేటటువంటి 2 ఆడబిడ్డలు, జంపన్న అనేటటువంటి కొడుకు పుట్టారు. సమ్మక్క ప్రజల పక్షం వహించి పరిపాలనలో మార్పులు చేసింది. గిరిజనుల కోసం ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టింది. ప్రజల బాగోగులు స్వయంగా తెలుసుకున్నది. మహారాణులంటే మేడల్లోనే ఉంటారు, ప్రజలకు కనిపించరు. కానీ మేడారం మహారాణి సమ్మక్క మాత్రం ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉండేది. సరే, మేడారానికి మహారాణి అయింది కదా సమ్మక్క. ఆ సమ్మక్క ఎప్పుడూ కూడా ప్రజల వైపే ఉండేదట, ప్రజల పక్షానే నిలిచేది. పరిపాలనలో కొన్ని మార్పులు చేసింది ప్రజల కోసం. ఈ గిరిజనుల కోసం ఎన్నో సంస్కరణల్ని ప్రవేశపెట్టిందట. ప్రజల మంచి చెడ్డల్ని స్వయంగా తానే వెళ్ళి తెలుసుకుంది. ఆ రోజుల్లో మహారాణులు అంటే ఏంటంటే అంతఃపురాల్లో ఉండేవాళ్ళు, అసలు ప్రజలకు కనిపించరైనా కనిపించేవాళ్ళు కాదు. కానీ సమ్మక్క మేడారానికి మహారాణి అయినప్పటికీ కూడా ఆమె ప్రజల్లో తిరుగుతూ ప్రజల మధ్య ఉంటూ వాళ్ళ మంచి చెడుల్ని స్వయంగా తానే తెలుసుకునేది. యుద్ధం అనివార్యం. అనివార్యం అంటే ఏంటంటే నివారింపదగనిది అని అర్థం. అంటే తప్పనిసరిగా చేయవలసినది. అప్పుడు కాకతీయ సామ్రాజ్యాన్ని ప్రతాపరుద్రుడు పరిపాలిస్తుండేవాడు. రాజ్య విస్తరణలో భాగంగా పొలవాసపై దండెత్తాడు. కాకతీయ సైన్యాన్ని ఎదిరించలేక మేడరాజు పారిపోయి అల్లుడు పగిడిద్దరాజు వద్ద అజ్ఞాతంగా కాలం గడుపుతున్నాడు. తన సామంతరాజు పగిడిద్దరాజు మేడరాజుకు ఆశ్రయం ఇచ్చినట్టు ప్రతాపరుద్రునికి తెలిసి కోపంగా ఉన్నాడు. కాకతీయ సామ్రాజ్యాన్ని ప్రతాపరుద్రుడు అంటే రుద్రమదేవి యొక్క మనుమడు పరిపాలిస్తూ ఉన్నాడట. రాజ్యాన్ని విస్తరింపచేయాలి అంటే రాజ్యాన్ని పెంచాలి అనే ఉద్దేశంతో పొలవాస పైన యుద్ధానికి వెళ్ళాడట. పొలవాసను ఎవరు పరిపాలిస్తూ ఉన్నారని చెప్పుకున్నాము? సమ్మక్క తండ్రి అయినటువంటి మేడరాజు పరిపాలిస్తున్నాడు. మరి మేడరాజు కాకతీయ సైన్యాన్ని ఎదిరించలేక, వాళ్లతో పోరాడలేక మేడరాజు పారిపోయి వచ్చి పగిడిద్దరాజు దగ్గరకు వచ్చేసి అజ్ఞాతంగా కాలం గడుపుతున్నాడు. అజ్ఞాతంగా అంటే అక్కడ ఉన్నట్లు ఎవరికీ తెలియకుండా అక్కడ ఉన్నాడట. తన సామంతరాజు అయినటువంటి పగిడిద్దరాజు మేడరాజుకి అండగా ఉన్నాడు అని విషయం ప్రతాపరుద్రుడికి తెలిసి ప్రతాపరుద్రుడు పగిడిద్దరాజు మీద చాలా కోపంగా ఉన్నాడట. ఎందుకు? మరి ప్రతాపరుద్రునికి సామంతరాజు కదా పగిడిద్దరాజు, అంటే కప్పం కడుతూ పరిపాలిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి నా సామంతరాజు అయినటువంటి పగిడిద్దరాజు నా శత్రువుకు ఆశ్రయం ఇవ్వడం ఏమిటి అని ప్రతాపరుద్రునికి కోపం వచ్చిందట. అప్పుడే కరువు కాటకాలు వచ్చాయి. వానలు పడక పంటలు పండలేదు. ప్రజల నుంచి నిర్బంధంగా పన్నులు వసూలు చేయడం సమ్మక్కకు ఇష్టం లేదు. ఆదాయం లేక కాకతీయులకు కట్టాల్సిన కప్పం కట్టలేదు. మరి అప్పుడే ఏంటంటే కరువు కాటకాలు వచ్చాయంట. అంటే వర్షాలు పడక పంటలు ఏవి కూడా పండలేదట. ప్రజల నుంచి నిర్బంధంగా పన్నును వసూలు చేయడం అనేది సమ్మక్కకు అస్సలు ఇష్టం లేదట. మరి పంటలు సుభిక్షంగా పండితే ప్రజలే పన్నులు కట్టేవాళ్ళు. ఆ పన్నుని ప్రతాపరుద్రునికి చెల్లించేవాడు రాజు. కానీ ఇక్కడ ఏంటంటే పంటలు పండకపోవడం వల్ల వాళ్ళ దగ్గర కట్టడానికి డబ్బు ఉండదు కదా. కాబట్టి ఇంకా ఎలా కడతారు? వాళ్ళ దగ్గర నుంచి
కష్టపెట్టి లాక్కోవడం వీళ్ళిద్దరికీ కూడా, అంటే సమ్మక్కకి అలాగే పగిడిద్దరాజుకి ఇద్దరికీ కూడా ఇష్టం లేదు. ఆదాయం లేక కాకతీయులకు కట్టాల్సినటువంటి కప్పాన్ని వీళ్ళు కట్టలేదు. ఇట్లా 2-3 ఏండ్లు గడిచాయి. ఈ విధంగా 2-3 సంవత్సరాలు అలా గడిచాయట. కప్పం కోసం కాకతీయులు ఒత్తిడి చేశారు. పగిడిద్దరాజు ప్రజలను పీడించి పన్నులు కట్టలేనన్నాడు. సరే, కట్టాల్సిన కప్పం కట్టట్లేదు, కట్టండి అని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చారట పగిడిద్దరాజు మీద. పగిడిద్దరాజుకేమో ప్రజల్ని బాధ పెట్టి పన్నులు వసూలు చేయడమేమో ఇష్టం లేదు. కాబట్టి ఏం చేశాడు, తన రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాడు. తను స్వతంత్ర రాజ్యాన్ని ప్రకటించుకుంటే ఇంకా ఏ రాజుకి కూడా కప్పం కట్టాల్సినటువంటి అవసరం ఉండదు. కప్పం అంటే శిస్తు, ట్యాక్స్ అంటాం కదా, అది అలా కట్టాల్సిన అవసరం ఉండదు. కాబట్టి తన రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాడు. అసలే పగిడిద్దరాజు మీద కోపంతో ఉన్నాడు ప్రతాపరుద్రుడు. ఎందుకు, తన మామ అయినటువంటి మేడరాజుకు ఆశ్రయం ఇచ్చాడు కాబట్టి ప్రతాపరుద్రుడు పగిడిద్దరాజు మీద కోపంగా ఉన్నాడు. ఈ పనితో వెంటనే యుద్ధం ప్రకటించాడు. రాజ్యాన్ని కూడా స్వతంత్ర రాజ్యంగా పరిపాలించుకుంటాను అని ప్రకటించుకోవడంతో వెంటనే యుద్ధాన్ని ప్రకటించాడనమాట. అతని మంత్రి యౌగంధరాయుణ్ణి నాయకత్వంలో సైన్యం లక్కవరం దగ్గర స్థావరం ఏర్పరచుకుంది. యుద్ధాన్ని ప్రకటించేశాడు. వెంటనే తన మంత్రి అయినటువంటి యౌగంధరాయణుని నాయకత్వంలో సైన్యాన్ని తయారు చేసి లక్కవరం దగ్గర స్థిరమైన నివాసం ఏర్పరచుకుని ఉన్నారట. సమ్మక్క వీరోచిత పోరాటం. యుద్ధ వార్త విన్న సమ్మక్క భయపడలేదు. భర్తకు ధైర్యాన్ని నూరిపోసింది. తమ ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమన్నది. యుద్ధం మొదలైంది. ఇక యుద్ధ వార్త విన్నటువంటి సమ్మక్క ఏమాత్రం భయపడలేదట. భర్తకి కూడా ధైర్యాన్ని చెప్పింది. మన ప్రజల కోసం మన ప్రాణాలను ఇవ్వడానికైనా మనం సిద్ధంగా ఉందాము అని చెప్పి యుద్ధాన్ని మొదలుపెట్టింది. సంప్రదాయ ఆయుధాలు ధరించి సమ్మక్క కూడా యుద్ధరంగంలోకి దిగింది. తను కూడా వీరనారి వలె యుద్ధం చేయడానికి సిద్ధమైంది. వీరితో పాటు కొండాయి, గోవిందరాజు, కూతుర్లు నాగులమ్మ, సారలమ్మ, కొడుకు జంపన్న వీరోచితంగా పోరాడారు. వీళ్ళతో పాటు వీళ్ళ ఇద్దరు కూతుళ్ళు, కొడుకు, ఇంకా కొండాయి, గోవిందరాజు వీళ్ళందరూ కూడా వీరుల వరే ఆ యుద్ధంలో పోరాటాన్ని సాగించారు. అతిపెద్ద సామ్రాజ్యమైన కాకతీయ రాజు సైన్యం ముందు పగిడిద్దరాజు సైన్యం నిలబడలేకపోయింది. మరి ఇది చిన్న రాజ్యము, కాకతీయ రాజ్యం చాలా పెద్దది, సైన్యం కూడా చాలా పెద్దది. కాబట్టి ఆ సైన్యం ముందు వీళ్ళ పగిడిద్దరాజు యొక్క సైన్యం నిలబడలేకపోయిందట. ఆ దాటికి తట్టుకోలేకపోయింది. ఒక్కొక్కరుగా అందరూ వీరమరణం పొందుతున్నారు. ఒక్కొక్కరుగా యుద్ధంలో అందరూ కూడా చనిపోతున్నారు. వీరోచితంగా పోరాడుతూ గాయపడిన జంపన్న పక్కనే ఉన్న సంపెంగ వాగులోకి దూకి వీరమరణం పొందాడు. ఈ జంపన్న ఎవరు, సమ్మక్క యొక్క కొడుకు. ఈయన కూడా చాలా వీరోచితంగా యుద్ధం చేశాడు, గాయపడ్డాడట. కాబట్టి గాయాలతో ఇతడు ఏం చేశాడు, సంపెంగ వాగులోకి దూకి వీర మరణాన్ని పొందాడు. పగిడిద్దరాజు కూడా శత్రువుల చేతిలో హతమయ్యాడు. పగిడిద్దరాజు కూడా శత్రువుల చేతిలో మరణించాడు. చివరకు ఒక సమ్మక్క మాత్రమే మిగిలింది. చివరకు ఎవరు మిగిలారు అంటే మహారాణి అయినటువంటి సమ్మక్కే మిగిలింది. కత్తి పట్టి వీరోచితంగా పోరాడుతూ శత్రు సైన్యాలను ఎదుర్కొన్నది. ఏమాత్రం అధైర్యపడలేదు. బిడ్డలు చనిపోయారు, కొడుకు చనిపోయాడు, భర్త చనిపోయాడు. అయినా కూడా ఏమాత్రం ధైర్యాన్ని వీడకుండా తన ప్రజల కోసం తను పోరాటాన్ని సాగిస్తూ శత్రు సైన్యాల్ని ఎదుర్కొంది. యుద్ధంలో ముందుండి పోరాడుతారు తప్ప వెనుక నుంచి వచ్చి దెబ్బ కొట్టరు. ఇది యుద్ధ నీతి. యుద్ధ నీతి ఏంటంటే ఎదురుగా పోరాటం చేయాలి, అంతేగాని వెనుక నుంచి పోరాటం చేయకూడదనమాట. సమ్మక్క పోరాటాన్ని చూసి కాకతీయ సైన్యం ఆందోళన చెందింది. ఒక్క యువతి అయినా కూడా ఇంత ధైర్యంగా ఇంత వీరోచితంగా పోరాడుతుంది అని చెప్పి కాకతీయ సైన్యం అంతా కూడా కంగారు పడిందట. ఒక సైనికుడు దొంగచాటుగా వెనుక నుంచి వెళ్ళి బల్లెంతో వీపులో పొడిచాడు. ఒక సైనికుడు దొంగ దెబ్బ తీశాడు. దొంగచాటుగా వెనుక నుంచి వచ్చి సమ్మక్కని బల్లెంతో వీపులో పొడిచాడట. గాయపడిన సమ్మక్క గుర్రం మీద ఈశాన్య దిక్కున ఉన్న చిలకల గుట్ట మీదకి పోయింది. ఆ గాయాలతోనే సమ్మక్క ఏం చేసింది, గుర్రం మీద ఈశాన్య దిక్కుగా ఉన్నటువంటి చిలకల గుట్ట మీదకి వెళ్ళిందట. ఈశాన్య దిక్కు అంటే ఏంటి, మనకి 4 దిక్కులు ఉన్నాయి, 4 మూలలు ఉన్నాయి కదా. ఈశాన్యం అనేది తూర్పుకి ఉత్తరానికి నడుమ గల దిక్కు అన్నమాట. దీన్నే దేవమూల అని కూడా అంటారు.
ఈశాన్య దిక్కుకు వెళ్ళింది. ఎంత వెతికినా మళ్ళీ ఎవరికీ కనిపించలేదు. అక్కడంతా కూడా అందరూ వెతికారట, కానీ ఆమె ఎవ్వరికీ కనిపించలా. ఆమె కోసం వెతుకుతున్న గిరిజనులకు ఓ నెమలినార చెట్టు, దాని కింద ఓ పుట్ట, పుట్ట మీద ఓ కుంకుమ భరిణ కనిపించింది. గిరిజనులు ఆమె కోసం ఎంతో ఆతురతతో వెతుకుతూ ఉన్నారు. ఆ వెతుకుతున్న వారికి ఏం కనిపించిందట? ఓ నెమలినార చెట్టు కనిపించింది. దాని కింద ఒక పుట్ట ఉందంట. పుట్ట మీద ఏముంది? ఒక కుంకుమ భరిణ కూడా ఉందట. ఆ భరిణలో పసుపు, కుంకుమ, చెట్ల మూలికలు కనిపించాయి. సమ్మక్క తల్లి దేవతారూపం పొందిందని గిరిజనులు నమ్మారు. అక్కడ నెమలినార చెట్టు, పుట్ట మీద కుంకుమ భరిణ కనిపించాయి అనుకున్నాం కదా. ఆ కుంకుమ భరిణలో ఏమున్నాయంటే పసుపు, కుంకుమతో పాటు చెట్ల మూలికలు కూడా ఉన్నాయట. అప్పుడు ఆ గిరిజన ప్రజలందరూ కూడా ఏమనుకున్నారు అంటే సమ్మక్క దేవతారూపాన్ని పొందింది అని అనుకున్నారు. ఎందుకలా అనుకున్నారు? ఈమె చెట్ల మూలికలతో వైద్యం చేసేది. అక్కడ కనిపించిన చెట్టు కూడా ఏంటి? నెమలినార చెట్టు. మూలికా వైద్యానికి ఉపయోగపడే చెట్టు నెమలినార చెట్టు. కాబట్టి ఇక సమ్మక్క దేవతారూపం పొందింది. మరి సమ్మక్క చెట్ల మూలికలతో వైద్యం చేసేదని చెప్పుకున్నాం కదా, కాబట్టి ఆమె దేవతగా మారింది అని వాళ్ళందరూ కూడా నమ్మారు. రాజు కళ. మేడారం కాకతీయుల వశమయ్యింది. విజయ గర్వంతో ఉన్న ప్రతాపరుద్రుని కలలో కులదైవం ఏకవీరాదేవి కనిపించి సమ్మక్క మానవ రూపంలో వచ్చిన దేవత అని, ఆమెకు జాతర జరిపించాలని చెప్పిందట. రాజు కలలో అంటే ప్రతాపరుద్రుని కలలో ఎవరు కనిపించారు అంటే కాకతీయుల కుల దైవమైనటువంటి ఏకవీరాదేవి కనిపించిందట. కనిపించి ఏం చెప్పింది? సమ్మక్క ఆమె మరెవరో కాదు, మానవ రూపంలో ఉన్నటువంటి దైవము, ఇప్పుడు ఆమెకు జాతర జరిపించాలి అని చెప్పి మాయమైంది. వెంటనే రాజు అంటే ప్రతాపరుద్రుడు తన పురోహితుణ్ణి పిలిపించి మేడారానికి పంపి జాతర ఏర్పాట్లకు ఆదేశించాడట. అంటే జాతరని జరపడానికి ఏర్పాట్లు చేయండి అని ఆజ్ఞాపించాడు. జాతర జరిగే విధం. జాతర ఏ విధంగా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. జాతరకు ప్రత్యేకంగా గిరిజన పురోహితులు ఉంటారు. వారు నియమనిష్టలతో జాతర కార్యక్రమం చేస్తారు. చిలకల గుట్టను గిరిజనులు పవిత్రమైనదిగా భావిస్తారు. ఆ గుట్టపైకి ఎవరూ పోరు. సరే, మామూలుగా పూజారులు ఎవరు ఉంటారు అంటే మనకి బ్రాహ్మణులు ఉంటారు. కానీ ఈ జాతరకు అంటే సమ్మక్క సారక్కల గిరిజన జాతరకు మాత్రం ప్రత్యేకంగా గిరిజన పురోహితులే ఉంటారట. వారందరూ కూడా నియమ నిష్టలతో పవిత్రంగా జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ చిలకల గుట్టను గిరిజనులందరూ కూడా పరిశుద్ధమైనటువంటి ప్రదేశంగా, చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే ఆ గుట్టపైకి ఎవరూ కూడా పోరట. జాతరకు ముందర ఒక కోయ యువకుడు చిలకల గుట్ట మీదికి పోయి పసుపు కుంకుమ ఉన్న భరిణను, వెదురు గడను తెచ్చి గద్దెలపై నిలపడంతో జాతర మొదలవుతుంది. అతడు పూనకంతో ఉంటాడు. అంటే ఈ జాతరకు ముందర ఆ చిలకల గుట్ట మీదకి ఎవరు పోరు అని చెప్పుకున్నాం కదా. ఈ జాతరకు ముందర మాత్రం ఒక కోయ యువకుడు చిలకల గుట్ట మీదకి పోతాడట. పోయి ఏం చేస్తాడంటే పసుపు కుంకుమ ఉన్న భరిణ ఉంది కదా, ఆ భరిణను ఇంకా వెదురు గడను, వెదురు గడ అంటే స్ట్రాంగ్ బ్యాంబూ అంటారు నాన్న, వెదురు చెట్టు యొక్క గట్టి గడ అనమాట. వెదురు గడను తెచ్చి గద్దెలపై, గద్దెలు అంటే సింహాసనం, ఆ గద్దె మీద నిలపడంతో జాతర మొదలవుతుంది. అతడు ఏంటంటే పూనకంతో ఉంటాడు. సమ్మక్క గాయపడ్డ చోటును తల్లి గద్దె అని, సారలమ్మ వీర మరణం పొందిన చోటును పిల్ల గద్దె అంటారు. ఇక్కడ గద్దెలు రెండున్నాయి. ఏంటవి? సమ్మక్కదొకటి, సారలమ్మదొకటి. సమ్మక్క గాయపడ్డ చోటునేమో తల్లి గద్దె అంటారు. ఇంకా సారలమ్మ యుద్ధం చేసి వీరమరణం పొందింది కదా, ఆ వీరమరణం పొందిన చోటునేమో పిల్ల గద్దె అంటారు. ఈ తతంగాన్ని దేవతలు ఆహ్వానించడం అంటారు. అంటే ఈ వెదురుగడ తెచ్చి గద్దెలపైన నిలపడం, కుంకుమ భరిణను తేవడం, ఈ తతంగాన్ని అంతటినీ కూడా ఏమంటారు అంటే దేవతల్ని ఆహ్వానించడం, పిలవడం అంటారు. తర్వాత భక్తులు గద్దెలను దర్శించుకోవడం మొదలవుతుంది. ఆ తర్వాత ఈ భక్తజనం అందరూ కూడా ఆ గద్దెల్ని చూడడం మొదలవుతుందట. మూడవ నాడు దేవతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. 3 రోజుల జాతర అని చెప్పుకున్నాం కదా. 3వ రోజు
ఆ దేవతలు వనప్రవేశంతో అంటే మళ్ళీ అడవిలోకి తిరిగి వెళ్ళిపోవడంతో ఈ జాతర అనేది పూర్తవుతుంది. అమ్మవారి మొక్కులు. ఈ అమ్మవారికి ఏ విధంగా మొక్కుబడులు చెల్లిస్తారో ఇప్పుడు చూద్దాం. భక్తులు వివిధ రకాలుగా మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతరలో బెల్లాన్ని బంగారం అంటారు. భక్తులు నిలువెత్తు బంగారాన్ని అమ్మవారికి చెల్లించుకుంటారు. అంటే తమ బరువుకి సరిపోయిన బంగారాన్ని కొని అక్కడ పంచి పెడతారు. అంతేకాకుండా ఒడిబియ్యం, తల వెంట్రుకలు ఇయ్యడం, వెదురు తొట్టె కట్టడం, కోడెలను కట్టేయడం ద్వారా తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ సమ్మక్క సారక్కలకి అనేక రకాలుగా మొక్కుబడులు చెల్లించుకుంటారట ప్రజలు. ఈ జాతరలో ప్రత్యేకంగా ఏంటంటే బెల్లాన్ని బంగారం అంటారట. భక్తులు తమ బరువుకు సరిపోయినంత బంగారాన్ని అంటే వాళ్ళు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు బెల్లాన్ని తూచి మొక్కుబడిగా అమ్మవారికి చెల్లించుకుంటారట. అంతేకాకుండా ఇంకా ఒడిబియ్యాలని, తల వెంట్రుకలు ఇవ్వడమని, వెదురు తొట్టె కట్టడమని, ఇంకా కోడె దూడలను కట్టేయడం ఇలాంటివన్నీ కూడా మొక్కుబడులుగా చెల్లించుకుంటారు. వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ జాతర 1940 నుండి ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. అంటే ఈ జాతరకు ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర ఉందట. కానీ 1940వ సంవత్సరం నుండి మాత్రమే ఇది ఎక్కువ ప్రసిద్ధిలోకి వచ్చింది. 1996వ సంవత్సరం నుంచి ప్రభుత్వం ఈ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నది. అంతకుముందు వందల సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం తరపున అధికారికంగా ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు? 1996వ సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అంటే మన ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత ఈ పండుగకు మరింత ప్రాచుర్యం అంటే ఇంకా ఎక్కువ ప్రసిద్ధి వచ్చింది, ఏర్పడింది. పర్యావరణాన్ని రక్షించడం. మానవ మనుగడకు, అభివృద్ధికి ప్రకృతి ఎంతో ముఖ్యం. చెట్లు, గుట్టలు, వాగులు, వంకలు, ఏర్లు వీటిని కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇవి లేకుంటే వర్షాలుండవు, వనరులు ఉండవు, కరువులు వచ్చి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మానవ మనుగడకు అంటే మనం బ్రతకాలి అంటే మనం మనుగడ సక్రమంగా సాగాలి అన్నా లేదా మనం అభివృద్ధి చెందాలి అన్నా కూడా ప్రకృతి ఎంతో ముఖ్యమైనది. ప్రకృతి అంటే ఏంటి? చెట్లు, గుట్టలు, వాగులు, వంకలు, ఏర్లు, సెలయేర్లు ఇవే కదా. మరి వీటన్నింటినీ కూడా కాపాడుకోవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీదే ఉంది. అవి లేవనుకోండి వర్షాలు ఉండవు, వర్షాలు సక్రమంగా లేవనుకోండి పంటలు పండవు, వనరులు ఉండవు, కరువులు వస్తాయి, అంటే తినడానికి ఏమీ ఉండదు. ప్రజలందరూ కూడా ఎన్నో సమస్యల్ని, ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ప్లాస్టిక్ వాడకం ఎక్కువైంది. ఈ రోజుల్లో ఏంటంటే ప్లాస్టిక్ సంచులను ఎక్కువగా వాడుతున్నాం. ప్లాస్టిక్ని ఏ జాతరకు వెళ్ళినా కూడా ప్లాస్టిక్ చెత్త కుప్పలు కుప్పలుగా తయారవుతుంది. ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణం దెబ్బతింటున్నది. కాబట్టి ఈ జాతరల పేరుతో ప్లాస్టిక్ చెత్తని తయారు చేయడము, అడవులను నరకడం వంటి వాటిని మనం నివారించాలి. జాతరలతో సుఖ సంతోషాలు పొందాలే కానీ పర్యావరణాన్ని పాడు చేసుకోకూడదు. అంటే ఈ జాతరల వలన మనం ఆనందాన్ని పొందాలి, సంతోషాన్ని పొందాలి, అంతేకాని వాతావరణాన్ని మనం పాడు చేయకూడదు. మీరు ఎప్పుడు ఏ జాతరకు వెళ్ళినా పర్యావరణానికి హాని కలిగించే పనులు చేయకూడదు. కాబట్టి ఏంటి, మనం కూడా ఎప్పుడైనా ఏ జాతరకైనా వెళితే వాతావరణానికి లేదా ప్రకృతికి కీడు కలిగించేటటువంటి పనుల్ని మనం చేయకూడదు. ఈ పాఠం ఇంతటితో ముగిసింది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. Thanks for watching and please subscribe to our channel.